ఇది కలియుగం. ఈ యుగంలో భార్యాభర్తలు విడిపోవడం, తండ్రి కొడుకులు ఒకళ్లనొకళ్లు చంపుకోవడం, అరాచకాలు, దోపిడీలు ఇవన్నీ కలివైపరీత్యం. ఈ కలియుగం నాదే. ఈ కలియుగానికి రాజు ఆ జలమకి నేనే ఏలిక, నానో కర్త. ఆ దేవుళ్ళు కూడా నన్నే చెయ్యలేరు. అతని విలయ వికృత తాండవాన్ని దేవతలందరూ కలిసినా ఆపలేరు. వల్ల కాదు, వాళ్ళ కాదు. ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే దేశం ఎలా అరాచకమవుతుందో అలాగే కలి పాలకుడవడం వల్ల ఈ కాలధర్మం నాశనం అవుతుంది. మనుషుల్లో భక్తి, నిజమైన నిష్ఠే భగవంతుడు కలిపురుషుణ్ణి అంతం చేసే ఆయుధం. ఏ రోజైతే ఆ ఆయుధం భగవంతుడికి అందుతుందో ఆయన శ్వేతాశ్వాన్నెక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులై రాజ్యాలు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి అర్హతలు లేకపోయినా సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేసే ప్రభువులందరినీ దునుమాడతాడు. దునుమాడిన తరువాత కలియుగం పూర్తయిపోయి కృతయుగ ప్రారంభం అవడానికి జలప్రలయం సంభవించి నీళ్లు వచ్చి భూమండలాన్ని అంతటినీ కప్పేస్తాయి. కలియుగం చిట్ట చివరలో వచ్చేటటువంటి అవతారం కల్కి.